హాయ్ ఫ్రెండ్స్, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఎలా జరుపుకున్నారు దసరా పండగ? తమ్మునిలు చూస్తే మీకు ఇదివరకే అర్థమై ఉంటది. సో మా దగ్గరైతే దసరా ఆగమాగమైంది. సో దానికి 2 రీజన్స్. ఒకటి, మా మేడము స్టిచ్చింగ్ పని చేస్తది. సో టైలరింగు. సో దానివల్ల ఆమె మొత్తము పొద్దంతా బట్టలు కుట్టడంలో బిజీ ఉంది. మా వదిన గూడా ఆహ్, టైలరే అన్నట్టు. సో దానివల్ల మా వదిన గూడా సేమ్ బట్టలు కుట్టుకుంటూ ఉండడం వల్ల కొంచెం ఆగమాగమైంది దసరా. అంతే గాకుండా నిన్న నేను పెట్టిన చూడు ఇంట్రడక్షన్ వీడియో. సో దానికోసం గూడా నేను ఆ పనిలో ఉండి కొంచెం ఆ వీడియో షూట్ చేసుకొని, అంటే ఇంతకుముందు ప్లాన్ చేసుకోలేదు. అప్పటికప్పుడు షూట్ చేసుకొని, అప్పటికప్పుడు ఎడిటింగ్ చేసుకొని, ఛానల్ క్రియేట్ చేసుకొని, నిన్ననే కదా ఛానల్ క్రియేట్ చేసింది. సో ఛానల్ క్రియేట్ చేసుకొని అవన్నీ ఛానల్ ఆర్ట్, లోగోస్ ఇవన్నీ అప్లోడ్ చేసి, వీడియో అప్లోడ్ చేసి, సో ఇవన్నీ చేయడానికి టైం తీసుకుంది. దానివల్ల నేను కూడా కొంచెం ఆగమాగమైంది నాకు కూడా. డ్రెస్ కూడా నేను ఈవినింగ్ వరకు తీసుకోలేదసలు. ఈవినింగ్ ఎప్పుడో 5:00 తర్వాత, 6:00 తర్వాత డ్రెస్ కోసం పోయినాం. సో అప్పుడు డ్రెస్ తీసుకొని వచ్చి మళ్ళీ అప్పుడు తర్వాత డ్రెస్ ఏసుకోవడం జరిగింది. ఆ విధంగా నిన్నైతే మొత్తానికి ప్రతి దసరా కొంచెం ప్రశాంతంగా జరిగేది. నిన్న దసరా అంతా కొంచెం ఆగమాగమైంది మా ఇంట్లో. సో దసరా విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంట్లో ఎట్లా అంగడంగడు ఉంది మొత్తం బట్టలతోటి. అక్కడ మా మేడం బట్టలు కుడుతున్నది. సో ఎవ్రీ పండగకి మాకు ఇదే ప్రాబ్లము. ఈమె బట్టలు కుట్టుకుంటా కూర్చుంటుంది. ఓ తిండి ఉండదు, తిప్పలు ఉండదు, చాయ్ ఉండదు, నీళ్ళు ఉండదు. బాగా ఇబ్బంది అవుతుంది. ఇక వీడియోలోకి పోతే, ఇక్కడ గాయత్రి గుడిలో మా వాళ్ళు అయితే, మా అన్న వాళ్ళు గాయత్రి హోమం చేశారు. ఎందుకంటే మా అన్న స్వామి దీక్ష తీసుకున్నాడు, భవానీ దీక్ష. సో ఈసారి దుర్గామాతను కూడా మా అన్న కొడుకే కొనిచ్చిండు. సో మా వాళ్ళు అయితే ఈరోజు హోమం చేస్తున్నారు. సో హోమానికి వెళ్దామని చెప్పేసి నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసి వెళ్ళాము. సో ఇక్కడైతే గాయత్రి మాత టెంపుల్లో చాలా భారీగా హోమం చేస్తున్నారు. సో ఇక్కడ దక్షిణామూర్తిని ఏర్పాటు చేశారు. చాలా తక్కువ చూస్తాం మనం దక్షిణామూర్తిని ఏర్పాటు చేయడము. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. దక్షిణామూర్తి ఇంత అద్భుతంగా ఉందంటే, చూస్తే ఇట్లా రెండు కళ్ళు చాలవన్నంత అద్భుతంగా ఉంది దక్షిణామూర్తి. సో ఇదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో తర్వాత ఇక్కడ దుర్గామాత కూడా చాలా అందంగా ఉంది. చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగా ఇట్లా అమ్మవారు వెలిసినట్టు అనిపించింది దుర్గామాతను చూస్తే. ఆ తర్వాత నేను బండి పూజ చేద్దామని బయటకు వెళ్ళిన. సో ఇది హిందూ బేకరీ, నిజామాబాద్లో వీక్లీ మార్కెట్ దగ్గర ఉంటుంది. సో అక్కడ నేను ఈ జీడి పూసలు అండ్ తట్టు, అమ్మవారిది తట్టు అండ్ అవి తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఈ అన్నతోటి బేరం ఆడిన. సో ఎంతకి ఇస్తావంటే 20 రూపాయలకు ఒకటి అన్నాడు తట్టు. అట్లాగే జీడి పూసలు కూడా 20 రూపాయలకు ఒకటి అన్నాడు. సో వాటిని తీసుకొని ఈ అన్నతో మాట్లాడుకొని వాటిని తీసుకొని ఇక్కడ నుంచి దేవీమాత టెంపుల్కి అయితే వెళ్ళిన. సో దేవి రోడ్లో ఉంటుంది దేవీమాత టెంపుల్, చాలా బాగుంటుంది. రైట్, ఇక దేవి రోడ్కి వచ్చినాము. సో ఇదే దేవి రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ అందరూ జంబి అయితే అమ్ముతున్నారు. ఇది దేవీమాత టెంపుల్. ఇక్కడ బండ్లకు పూజలు కడుతున్నారు, చూసారా పంతులు. ఇది ఇక్కడ ఫీజు పెట్టారు 100 రూపాయలు పూజకు. సో 100 రూపాయలు టికెట్ అయితే తీసుకోమని అన్నారు. అందుకని 100 రూపాయల టికెట్ తీసుకున్నా. ఈ స్వామితో మాట్లాడి 100 రూపాయల టికెట్ తీసుకొని ఇక టెంపుల్లోకి పోయినా. దేవీమాత టెంపుల్లోకి వెళ్ళి దేవీమాత దర్శనం చేసుకున్నా.
టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటది. సో, మీకు అంటే నిజామాబాద్‌లో ఉన్న టెంపుల్స్ అన్నీ గూడా నేను ఒకసారి వ్లాగ్ జేస్తా. అందుకని ఇప్పుడు ఇది మొత్తం కవర్ జేయట్లేదు. సో, అక్కడ దర్శనం చేసుకొని బయటకొచ్చి బండికైతే పూజ చేయిస్తున్నా. పంతులు ఇగ బండికి అన్నీ ఓం గిన అవన్నీ దించుతున్నాడు. సో, పంతులైతే పూజ స్టార్ట్ చేసిండు. ఇగ నేనైతే నిమ్మకాయ పెట్టి ఇగ నిమ్మకాయ మీదకెళ్ళి బండి స్టార్ట్ చేసిన. రైట్ అయిపోయింది ఇగ. బండి స్టార్ట్ చేసిన. సో, మొత్తానికి బండి పూజ అయితే అయిపోయింది. ఇగ తర్వాత కొంచెం జంబి కొన్నా. జంబి ఆకు తీసుకున్నా. అంటే బంగారం పెట్టడానికి నైటు ఇక్కడనే ఉంటాం అన్నట్టు. తర్వాత ఇగ బాగా దిమాగ్ ఖరాబ్ అయింది. ఇంత చాయ్ తాగుదామని చెప్పేసి స్టార్ హోటల్‌కి పోయినా. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉంటది. చాలా బాగుంటది. నేను ఎప్పుడు దిమాగ్ ఖరాబ్ అయినా ఈడనే చాయ్ తాగుతా. బ్లాక్ టీ లేకపోతే గ్రీన్ టీ తాగుతా. సో, ఈడ మంచిగా హనీ ఏసి మళ్ళా పుదీనా ఏసి అద్భుతంగా చేస్తారు. ఫ్రెష్ నిమ్మకాయ పిండేసి చాలా బాగా చేస్తారు. మంచిగా అనిపిస్తది నాకిడ. మళ్ళీ రేటు కూడా చాలా తక్కువ రూ. 10. తర్వాత సబ్జా గింజలు ఏయమంటే సబ్జా గింజలు కూడా ఏసిండు. తేనె ఏస్తున్నాడు. సబ్జా అయితే సూపర్ ఉంటది. సబ్జా గింజలు గ్రీన్ టీలో నాకు ఇక్కడనే మంచిగా అనిపిస్తది. బయట చాలా తాగుతా గానీ నాకు ఎందుకో ఇక్కడనే మంచిగా అనిపిస్తది. సో, ఈ స్టార్ హోటల్ బ్లాక్ టీ విత్ హనీ దాని బెనిఫిట్స్ అయితే కూడా రాసిర్రు. ఇట్లా హోటల్ మొత్తము ఇట్లా పోస్టర్లు అయితే ఉంటాయి. ఇక నేను గ్రీన్ టీ తీసుకొని బ్లాక్ టీ తీసుకొని పోతున్నా ఇగ తాగుదామని చెప్పేసి కూర్చొని. మొత్తానికి చైర్ ఏడుందని వెతుకులాడుతుంటే ఇక్కడ బాగా బిజీ ఉంటది. మనకు టేబుల్ దొరకదు కష్టము. సో, మొత్తానికైతే ఒక్క టేబుల్ దొరికింది. అమ్మర బాపు అనుకున్నా ఇగ. ఈడ కూసుందాం ఇగ. టీ అయితే సూపర్ ఉంది. బ్లాక్ టీ. సబ్జా గింజలు ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా ఆస్వాదిస్తున్నా. ఇప్పటిదాకా పట్టిన దిమాగ్ ఖరాబ్ అంతా పోవాలని చెప్పేసి మంచిగా చాయ్ అయితే తాగుతున్నా. ఇక తర్వాత షాపింగ్‌కి అని చెప్పేసి పోయినా. ఇది కిసాన్ క్లాత్ ఎంపోరియం నిజామాబాద్‌లో. పక్కనే అనగా కూడా ఉంటది. సో, దరిద్రం ఏందంటే సాయంత్రం అయిపోయింది. షాప్ బంద్ చేసిర్రు. నేనెప్పుడు ఈ అన్నని అడిగితే బంద్ అయిపోయింది ఈరోజు పండుగ కదా అన్న అని అంటుండు. సరే ఓకే. ఏం చేత్తాం ఇగ తప్పదు కదా అని చెప్పేసి ఆడ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి పోయినా. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో, బయటైతే ఏం కవర్ చేయలేదు. తీసుకోలేదు. మర్చిపోయినా. ఈ లోపల సౌత్ ఇండియా షాపింగ్ మాలు. సో, ఇక్కడ మొత్తం ఒక 2 ప్యాంట్లు, ఒక షర్ట్ తీసుకున్నా. మంచిగా ఆఫర్ ఉందంటే. సో, ఈ అన్న అయితే మంచిగా చూయించిండు నాకు ఓపికతోటి. చాలా మంచోడుండు. సో, మంచి కస్టమర్‌ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. ఈ అన్న నాకు బాగా నచ్చిండు. సో, మొత్తానికి షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ చేసేసుకున్నా. పెద్దగా ఎక్కువ ఏం టైం తీసుకోలేదు. ఇంక బయటకొచ్చేసిన. ఈడ ఆఫర్‌లు పెట్టిర్రు. 2000, 3000 పైన బిల్ చేస్తే కొన్ని ఆఫర్‌లు పెట్టిర్రు. మనది 1500 అయింది బిల్లు. సో, నాకేమన్నా వత్తదా అంటే ఈయన ఏం రాదన్నాడు. నీది 1500 కదా అని లైట్ తీసుకున్నా. ఇక అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిన. ఇక పోయి బండి స్టార్ట్ చేసుకొని ఇక ఇంటికైతే బయలుదేరిన. సో, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సో, ఇది మా అన్న వాళ్ళ ఇంటికాడ. అప్పటికే నేను వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో, మా వాళ్ళైతే అందరూ తింటున్నారు. ఇక నేను కూడా తిందామని చెప్పేసి వాళ్ళతో పాటు తిండి స్టార్ట్ చేసిన. ఇగో ఈరోజు బిర్యానీ ఒకటే చేసిర్రు. వెజిటేబుల్ బిర్యానీ. ఎందుకంటే మా అన్న స్వామి భవానీ మాత అయింది కాబట్టి మటను, చికెన్ అయితే ఏం వండలేదు. ఓన్లీ వెజ్జే. మా వదిన, మా మేడం, మా అన్న స్వామి. సో, మా అన్న స్వామితోటి ఈరోజు నా ఛానల్ అయితే ఓపెనింగ్ చేయించిన. దాంట్లో టీవీలో పెట్టించిన మా అన్న స్వామి చేతితోటి. మా కోడలు చూస్తున్నది. మా అన్న వాళ్ళ అబ్బాయి వైఫు. ఇక ఆ తర్వాత మేము అక్కడ నుంచి లలితాంబ టెంపుల్కి వెళ్ళినాం. ఇది నాల్కల్ రోడ్డు రేడియో స్టేషన్ దగ్గర ఉంటుంది. సో, అక్కడ ప్రతి సంవత్సరం మేము అక్కడికి వెళ్తాము. ఇక మా వాళ్ళు అయితే వచ్చేసారు కార్లో. ఇక మా అన్న, మా వదిన,
మా అన్నస్వామి రాలేదు. మా వదిన, మా మేడం వీళ్ళందరూ వచ్చారు. ఇదే టెంపుల్. టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో టెంపుల్స్ అన్నీ నేను మీకు తర్వాత చేస్తా. ఇది జంబి, ఇక్కడ జంబి కొడతారు. సో ఇది జంబి చెట్టు. సో మనం వచ్చేసరికి ఏం మిగలలేదు. మొత్తం కాడలు తప్పితే ఆకు ఏం మిగలలేదు. మొత్తం చెట్టు మొత్తం పరిస్థితి ఇట్లా అయిపోయింది జంబి చెట్టుది. సో ఆల్రెడీ నేను బయట ఉన్నా కాబట్టి సో అదే ఇక దేవుని దగ్గర పెట్టి మొక్కుకున్నా. టెంపుల్ పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే టెంపుల్ ఇది. ఇక్కడ మేము క్యూలో అయితే నిలబడ్డాము. క్యూలో నిలబడి ఇక మా కోడలు హాయ్ చెప్తుంది చూడండి. మా పిల్లలు కూడా నిలబడ్డారు. సో పైకి వెళ్ళేసి ఇక అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. అమ్మవారు నిజంగా చాలా 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 మహిమాన్వితం అంటారు ఇక్కడ. దసరా రోజు కంపల్సరీ మంత్రం చదవాలంట. తర్వాత మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ఫోటో దిగుతాం కరెక్ట్ ఇదే ప్లేస్‌లో. సో ఇక్కడైతే ఒక ఫోటో సెషను చేసుకున్నాం. ఇక ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని ఇది మా ఫోటో. మా అన్నస్వామి రాలేదు ఇక్కడికి. స్వామి అయింది కాబట్టి. ఇక్కడే ఇదే టెంపుల్‌లో ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడ ఉంటాయి. సో అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నా. ఇంకా తర్వాత ఇక కొంచెం బయట మా వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యారు. మా వదిన, మా మాన్వి, అంటే మా మన్మరాలు, మా అన్న కూతురు. సో మా వాళ్ళు అయితే అక్కడ చిట్ చాట్ చేస్తారు బ్యాక్గ్రౌండ్‌లో. సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ దేవుని కాడ బంగారం పెట్టినాము. మా మేడం, నేను, మా కొడుకు, మా అల్లుడు కూడా మా కొడుకు, మా కోడలు కూడా బంగారం పెట్టారు. తర్వాత మా అన్న మా డాడీకి బంగారం పెట్టిండు, మొక్కిండు. సో తర్వాత నా వంతు ఇక నేను మా డాడీకి బంగారం పెట్టిన. మా మమ్మీకి బంగారం పెట్టినాము. తర్వాత ఇక మా అన్న వదినలకు బంగారం పెట్టినాము. ప్రతి సంవత్సరం ఇదే వరుసలో పెడతాం మేము. ఫస్ట్ దేవుళ్ళకు, తర్వాత మా నాయనమ్మకు, తర్వాత మా అమ్మ నాన్నకు, తర్వాత మా అన్న వదినకు ఇట్లా పెడతా వరుసగా. ఇక తర్వాత మాది అయిపోయింది. ఇక మా కొడుకు మా ఆశీర్వాదం తీసుకుంటాడు బంగారం పెట్టి. మా కొడుకు, మా కోడలు ఇద్దరు కూడా మా అన్నకు బంగారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. మా అన్న ప్రతిసారి నాకు కూడా ఇట్లా ముద్దు పెట్టాడు. ఈసారి మర్చిపోయిండు. మా కోడలు, మా కొడుకు కూడా మాకు బంగారం పెడుతుండు. రైట్, మంచిగా కొడుకు పుట్టాలని చెప్పేసి మా నాన్న రావాలి మళ్ళీ అని చెప్పేసి మేమైతే ఆశీర్వదించినాము. మా అన్న, వదిన, నేను కూడా అదే ఆశీర్వదించినాము. చూడాలా మా డాడీ వస్తాడా మరి ఏంది అని. మా మాన్వి, సో మా మన్మరాలు చెప్పిన కదా ఇంతకుముందు, బాగా అల్లరి చేస్తుంది. మా అందరికి కూడా చాలా ఇష్టం మా మాన్వి అంటే. ఇంకా మా మన్మడు రాలేదు. వాడు ఇంకా క్రేజీ, ఇంకా క్రేజీ వాడు. వాడు వస్తే ఇంక ఎంజాయ్ చేసేటోళ్ళం కానీ వాడు రాలేదు. మొత్తానికి తర్వాత అయితే ఇక మా పాపలు ముగ్గురు కూడా మాకు బంగారం పెట్టారు. ఈ వీడియోలో కనిపించేది మా బావ, అంటే మా కోడలు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మాతోటి ఉన్నారు దసరాకు. ఇక మా పిల్లలందరూ కూడా మాకు బంగారం పెట్టారు. మా నడిపి పాప లక్కీ ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. మా పెద్ద పాప
మా చిన్న పాప మిల్కీ. సో మేము మిల్కీ అంటాము. మా నడిపి పాప, మా చిన్న పాప కూడా గంగవ్వతో యాక్ట్ చేసిర్రు. మీరు చూడొచ్చు, ఆ వీడియోస్ ఉంటాయి మా విలేజ్ షోలో. తర్వాత ఇక అందరం ఒకసారి గ్రూప్ వీడియో తీసుకున్నాము ఫ్యామిలీలో అందరం కలిసి. సో ఇది మా ఫ్యామిలీ మొత్తం టోటల్. మా మమ్మీతో ఫోటో దిగినాము, నేను మా అన్న. అయితే టైం అప్పటికే 10 నిమిషాలు అవుతుంది. ఇక అప్పుడు ఒకసారి డిన్నర్ కానిచ్చినాము ఇక అందరము. నా కోడలు వాళ్ళ అమ్మ, తను, మా వదిన, ఇక మావాడు చింటూ, అంటే శ్రీకాంత్ పేరు. మావాడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది మావాడికి హైదరాబాద్లో. ఇక మా పాప, అప్పటిదాకా మేము కొంచెం దమ్మా ఖరాబ్ చేసుకున్నాము హడావుడిలా, కానీ లాస్ట్కు మా పాప కొంచెం నవ్వించింది, మా లక్కీ. దాంతో అందరం కొంచెం నవ్వి ఇక లాస్ట్కి అయితే అప్పటి వరకు ఉన్న పెయిన్ అంతా పోయి మంచిగా రిలాక్స్ అయినాము. అమ్మో తల్లి. సో తను ఎంటర్టైన్ చేసిన అట్లే చేస్తుంది, నవ్విన ఏడ్చిన అట్లే ఏడుస్తుంది. ఇక లాస్ట్కు టైం అయిపోయింది. ఇక నేను ఒక్కనైతే ఇంటికి పోయినా, మా వాళ్ళందరూ మా అన్న వాళ్ళ దగ్గర ఉన్నారు. అమ్మయ్య ఇంటికి వచ్చేసిన. ఇంటికి మెల్లగా తాళం తీసుకొని ఇంట్లోకి పోయినా. అప్పటికే బాగా రాత్రి అయిపోయింది. ఇక మా వాళ్ళందరూ అక్కడనే ఉండమన్నా, నేను ఒక్కని వచ్చిన. బో ఇక లైట్లు వేసిన. అమ్మయ్య ఇంటికి వచ్చేసినాం రా బాబు అనుకున్నా. 10 నిమిషాల దాకా 1 అవుతుంది. అబ్బో చాలా టైం అయిపోయింది. ఇప్పటికే బాగా టైర్డ్ అయిపోయినా. ఓకే, గుడ్ బై, గుడ్ నైట్.